మూవీ బిగినింగ్ లో మనకు ఒక అందమైన అమ్మాయి నిర్మానుష్యమైన ఐలాండ్ లో చిక్కుకుపోయినట్టు చూపిస్తారు. చుట్టూతా అసలు మనుషులు ఎవరు కనపడక దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఈ అమ్మాయి అసలు తన అక్కడ ఎలా చిక్కుకుపోయిందో తెలియాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. జెన్నిఫర్ అనే ఈ అమ్మాయి తన బిలీనియర్ హస్బెండ్ జాక్ తో కలిసి వాళ్ళ హాలిడే ఎంజాయ్ చేయడానికి ఆ కపుల్ ఒక యాచ్ ని బుక్ చేసుకుంటారు. ఆ యాచ్ కెప్టెన్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాక ఆ కెప్టెన్ అసిస్టెంట్ పేరు మాన్యువల్. అతను వెళ్లి ఆ లగేజ్ అంతా బోట్ లోకి ఎక్కిస్తూ ఉండగా ఇంతలో అతను గర్ల్ ఫ్రెండ్ వచ్చి తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తుంది. కానీ మాన్యువల్ దానికి సంతోషించకుండా ఆ బేబీకి నాకు ఎటువంటి సంబంధం లేదని అనేయడంతో అది విన్న అమ్మాయి మాన్యువల్ కొడుతుంది. అప్పుడు అతను కూడా సీరియస్ అయ్యి ఆ అమ్మాయిని తిరిగి కొడతాడు. ఒక పక్క ఆ బోట్ లో వాళ్ళు అదంతా చూస్తూ ఉండగా అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ దీనికి తగ్గ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావురా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ ట్రిప్ స్టార్ట్ అయ్యి ఆ యాచ్ అక్కడ నుండి బయలుదేరుతుంది. అనుకున్నట్టే ఆ ఈవినింగ్ డిన్నర్ టైమ్ లో జాక్ అండ్ మాన్యువల్ కి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అఫ్ కోర్స్ జాక్ ఒక బిలియనీర్ కావడం వల్ల అతని దగ్గర ఉన్న డబ్బును చూసుకొని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతూ మిగతా వాళ్ళందరినీ బాగా చిన్న చూపు చూస్తాడు. అయితే ఇప్పుడు మాన్యువల్ తో కూడా అదే జరగడం వల్ల అనవసరంగా ఇప్పుడు గొడవ ఎందుకులే అనుకుని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క మాన్యువల్ గర్ల్ ఫ్రెండ్ బాగా దట్టమైన చీకట్లో డాన్స్ చేస్తూ చూడడానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇటువైపు మాన్యువల్ అతని రూమ్ లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉండగా తన పక్క రూమ్ లోనే జాక్ అతని వైఫ్ తో చెక్ చేస్తూ ఉండేసరికి మాన్యువల్ కి ఆ సౌండ్స్ వినపడి డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతూ ఉంటే ఇంతలో తన గర్ల్ ఫ్రెండ్ చేస్తున్న బ్లాక్ మ్యాజిక్ కారణంగా అతని ముక్కుల్లోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని అంత సీరియస్ గా తీసుకోడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళంతా ఆ బోట్ పైన చిల్ అవుతూ ఉంటే మాన్యువల్ కూడా ఇంకా జరిగిందంతా మర్చిపోయి ఆ బోట్ లో ఉన్న వాళ్ళందరికీ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ జాక్ అతను తక్కువ చేసి మాట్లాడడంతో ఈసారి మాన్యువల్ కూడా జాక్ ని తిడతాడు. ఆ విషయం తెలిసిన షిప్ కెప్టెన్ వచ్చి మాన్యువల్ పైన కోప్పడతాడు. వెజిటేబుల్స్ కట్ చేస్తున్న మాన్యువల్ దగ్గరకు వచ్చి గెస్టులతో సరిగ్గా బిహేవ్ చేయమని లేదా నిన్ను జాబ్ లోన్స్ తీసేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. కానీ మాన్యువల్ కోపం వచ్చి చేతిలో ఉన్న నైఫ్ ని విసిరి ఈ రోజు నేను వంట చేయను, ఏం చేస్తారో చేసుకుని అనేస్తాడు. డ్రాయర్ లో ఉన్న ఒక నైఫ్ తీసుకొని నేను ఈ జాబ్ లోంచి మానేస్తున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ని అక్కడ విసిరేసి వెళ్ళడం వల్ల అది అనుకోకుండా స్టవ్ మీద పడుతుంది. సో షిప్ లో మంటలు స్టార్ట్ అవుతాయి. కానీ ఆ టైంలో కిచెన్ లో ఎవరు లేకపోవడం వల్ల మంటలు ఇంకా స్ప్రెడ్ అయ్యి ఆ షిప్ మొత్తం పగలొచ్చేస్తాయి. ఆ జ్యూస్ అందరూ లైఫ్ బోట్స్ లోకి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు. ఆ షిప్ నుండి దూరంగా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఎటువంటి ల్యాండ్ కనపడదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ రాత్రి ఒక తుఫాన్ రావడంతో సో అప్పటి వరకు కలిసి ఉన్న ప్యాసింజర్స్ కాస్త ఆ తుఫాన్ వల్ల అందరూ విడిపోతారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జెన్నిఫర్ ఒక ఐలాండ్ లో నిద్రలేస్తుంది. ఇక్కడే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టు జెన్నిఫర్ ఆ ఐలాండ్ లో చిక్కుకుపోయి తను ఒక్కతే కూర్చొని ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే ఆ షిప్ కెప్టెన్ బాడీ వాటర్ లో ఫ్లోట్ అవుతూ కనిపిస్తుంది. అది చూసిన వెంటనే జెన్నిఫర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కెప్టెన్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆయన బాడీని ఒడ్డుకు తీసుకొచ్చి సిపిఆర్ చేస్తూ ఉన్నప్పుడు ఇందులో మాన్యువల్ కూడా అక్కడికి వచ్చి తనకు హెల్ప్ చేస్తాడు. అప్పుడే మాన్యువల్ కూడా బతికే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కానీ ఆ కెప్టెన్ హార్ట్ బీట్ చెక్ చేస్తే ఆయన ఆల్రెడీ చనిపోయాడని తెలుస్తుంది. సో ఇంకా బాడీని సముద్రంలో వదిలేసి ప్రస్తుతానికి వాళ్ళు ఉండడానికి షెల్టర్ అరేంజ్ చేసుకుంటారు. తర్వాత ఎలాగో కొన్ని చేపల్ని పట్టుకొని ఇద్దరు కలిసి తింటారు. అలా మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఇద్దరి మధ్య మంచి బాండ్ ఫామ్ అయ్యాక జెన్నిఫర్ కి స్విమ్మింగ్ కూడా నేర్పించి ఇద్దరు కలిసి వర్క్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళ షెల్టర్ ని ఇంకా పెద్దదిగా చేసుకుంటారు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. ఒక రోజు మాన్యువల్ ఫిషింగ్ చేయడానికి వెళ్తూ తన్ని కూడా రమ్మని పిలిస్తే కానీ జెన్నిఫర్ నాకు డీప్ వాటర్ అంటే భయమని చెప్పడంతో సో ఇంకా మాన్యువల్ ఒక్కడే చేపల్ని వేటాడడానికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక రాయి మీద జాక్ బాడీ కనిపించడంతో దగ్గరికి వెళ్ళి చూస్తే జాక్ ఇంకా బతికే ఉంటాడు. సో ఇంకా వెంటనే అతన్ని కాపాడి వీళ్ళుండే షెల్టర్ దగ్గరికి తీసుకొస్తారు. అది చూసి జెన్నిఫర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే వెళ్లి తన హస్బెండ్ ని హగ్ చేసుకునేది. ఇంకా అలా ఇద్దరు ఉండే ఐలాండ్ కాస్త ఇప్పుడు ముగ్గురు సర్వైవర్స్ అవుతారు. తన హస్బెండ్ ని కాపాడినందుకు మాన్యువల్ థ్యాంక్స్ చెప్పి అలాగే ఈ మాన్యువల్ లేకపోయి ఉంటే అసలు ఇన్ని రోజులు నేను బతుకుండేదాన్నే కాదని చెప్తుంది. సో ఇలా జాక్ రాకముందు నుండే వీళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉండడం వల్ల ఇద్దరి మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. కానీ జాక్ అది నచ్చగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళిద్దరూ చేపల్ని వేటాడి తెచ్చాక అక్కడ వీళ్ళ మంట ఆరిపోయి ఉండడం చూసి జాకే ఆర్పేశాడని అర్థమై జెన్నిఫర్ జాక్ ని తిడుతుంది. ఇక్కడ ఆ మంట వెలిగించడం ఎంత కష్టమో తెలుసా అని అంటే జాక్ నా దగ్గర లైటర్ ఉందిలే అని చెప్తాడు. అది విని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకోవచ్చు అని వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే కానీ జాక్ కి మాత్రం ఇంకా వీళ్ళ మీద అనుమానం పెరుగుతూ వస్తుంది. లేనిపోని సాకులన్నీ చెప్తూ తన వైఫ్ ని ఎప్పుడు కంట్రోల్ లో పెడుతూ ఉంటాడు. ఫైనల్ గా ఒక రోజు ఇంకా మాన్యువల్ తో కూడా గొడవ పెట్టుకుంటాడు. అతను ఇష్టం వచ్చినట్టు తిట్టేయడంతో దాంతో మాన్యువల్ సీరియస్ అయ్యి ఇంక నేను మీతో ఉన్నని చెప్పి అతను సపరేట్ గా ఇంకో షెల్టర్ రెడీ చేసుకుంటాడు. అలా మాన్యువల్ ని వాళ్ళ షెల్టర్ లోంచి గంటేస్తాడు. అది చూసి జెన్నిఫర్ చాలా కోప్పడి అసలు నీకేమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని తిడుతూ ఉంటే కానీ జాక్ మాత్రం తనకేం సమాధానం చెప్పకుండా నువ్వు మూసుకొని నాతో ఉండమని చెప్తాడు. ఎందుకంటే నిజానికి తన సొంత భార్య మీదే జాక్ కి నమ్మకం లేదు. దీని తర్వాత వీళ్ళు చాలా రోజుల పాటు ఇలానే బతుకుతారు. కానీ ఒక రోజు వీళ్ళ మధ్య గొడవ ఇంకా పెద్దదై జాక్ అండ్ మాన్యువల్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఈసారి జాక్ నేను డబ్బున్న వాడినని అహంకారం చూపిస్తూ నీలాంటి వాళ్ళు నా కింద పనిచేయాలి, అంతేగాని నా వైఫ్ తో మాట్లాడే అర్హత లేదని అంటాడు. దాంతో మాన్యువల్ ఈ రోజు నుంచి మీకు అసలు ఫుడ్ ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేయడంతో దానికి జాక్ కూడా ఒప్పుకొని వెళ్లి అతను లైటర్ ని తెచ్చేసుకొని ఈసారి నుంచి ఇంక వీళ్ళిద్దరూ పూర్తిగా సెపరేట్ అయిపోతారు. కానీ జెన్నిఫర్ కి బాగా తెలుసు జాక్ కి కనీసం
చేపలు పట్టుకోవడం కూడా రాదని. అయినా సరే ఇంకేం చేయలేక తన హస్బెండ్ చెప్పినట్టే మాన్యువల్ కు దూరంగా ఉంటూ తన హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఉండిద్ది. కానీ జాక్ కి అసలు ఫిషెస్ ఏం దొరకకపోవడంతో వీళ్ళు చాలా రోజుల పాటు కోకోనట్ వాటర్ తాగి బతకాల్సి వస్తుంది. అది చూసి జెన్నిఫర్ సాడ్ ఫీల్ అయ్యి తనకి వాటర్ అంటే భయం ఉన్నా గానీ నెక్స్ట్ డే తను కూడా వెళ్లి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తనకి ఏం దొరకవు. చివరికి ఒక 2 చిన్న ఫిషెస్ దొరుకుతాయి గానీ అవి ఎవరికి సరిపోవు. మరోపక్క మాన్యువల్ మాత్రం మంచి మంచి చేపల్ని వేటాడి తెచ్చుకుంటూ ఉండేసరికి జెన్నిఫర్ కొంచెం గిల్ట్ ఫీల్ అవుతుంది. ఒక రోజు మాన్యువల్ అతను తెచ్చుకున్న చేపల్ని తింటూ ఉన్నప్పుడు జెన్నిఫర్ ఆకలితో ఉండడం చూసి తన మీద జాలి చూపిస్తాడు. నీకు కావాలంటే వచ్చి తినమని చెప్తాడు. కానీ జెన్నిఫర్ నాకు వద్దులే అని చెప్పి మళ్ళీ జాక్ కి తెలిస్తే కోపడతాడు అంటుంది. దానికి మాన్యువల్ నువ్వు ఇక్కడ ఫుడ్ తిన్న విషయం నేను అని చెప్తానే ఏంటి అంటాడు. తను కూడా చాలా రోజులుగా ఆకలితో ఉండేసరికి కొంచెం ఇబ్బంది పడుతూనే వెళ్ళి తింటుంది. తిన్నాక ఆకలితో ఉన్న తనకి ఫుడ్ పెట్టినందుకు వెళ్లేటప్పుడు కిస్ ఇచ్చి వెళ్తుంది. ఇటువైపు జాక్ వచ్చాక ఆ 2 చిన్న ఫిష్ల్ని తినడానికి రెడీ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఎలాగో జెన్నిఫర్ అక్కడ ఫుడ్ తిన్న విషయం తెలిసిపోతుంది. తెలిసి తనని బాగా తిట్టడంతో జెన్నిఫర్ మళ్ళీ తన హస్బెండ్ కి సర్ది చెప్పుకునిద్ది. తర్వాత ఒక రోజు వీళ్ళు మళ్ళీ ఫిషింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే వాళ్ళకేం దొరకపోయేసరికి మళ్ళీ అప్సెట్ అవుతారు. కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ మాన్యువల్ షెల్టర్ దగ్గర నుంచి పొగలు వస్తూ ఉండడం చూసి అతను వీళ్ళ మంటను దొంగిలించాడని తెలిసి వెళ్ళి అతను మంట మీద ఇసుకుపోసేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యి చాలాసేపు కొట్లాడుకుంటారు. బట్ జెన్నిఫర్ వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసి తన హస్బెండ్ ని వెనక్కి తీసుకెళ్లిపోతూ ఉంటే మాన్యువల్ అప్పటికి చాలా దారుణంగా తిడుతూ ఉంటాడు. ఇంకా రోజు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది ఇలాగే ఎక్కువ రోజులు అయితే కొనసాగలేదు. ఆకలి సహనాన్ని దాటేస్తూ ఉండడం వల్ల సో వెంటనే వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకోవాలి. నెక్స్ట్ డే జాక్ ఫిషింగ్ కి వెళ్తూ మాన్యువల్ పడుకొని ఉండేసరికి తన గాగుల్స్ ని తీసుకుని వెళ్తాడు. సో వాటి వల్ల ఇంకా క్లియర్ గా చూడొచ్చు అనుకుని ఆ గాగుల్స్ ని తీసుకుని వెళ్తే అయితే ఈ విషయం తెలియని మాన్యువల్ అతను కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ గాగుల్స్ లేకపోవడంతో వాటిని జాకే తీసుకెళ్లాడని తెలిసి కోపంతో జాక్ ని చంపేయడానికి వెళ్తాడు. కానీ జెన్నిఫర్ అతను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండిద్ది. బట్ మాన్యువల్ మాట వినకపోవడంతో సరిగ్గా ఈ సమయంలోనే ఇద్దరు క్లోజ్ అయిపోయి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఫస్ట్ టైం వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. కానీ అది అయిపోగానే ఈ విషయం తెలిస్తే తన హస్బెండ్ ఏం చేస్తాడో అని జెన్నిఫర్ భయపడుతూ ఉండిద్ది. కొద్దిసేపటికి జాక్ చేపను పట్టుకుని వచ్చాక అతను గాగుల్స్ ని రిటర్న్ ఇచ్చేస్తాడు. కానీ మాన్యువల్ అసలు ఏమండు. దాంతో అతను అసలు ఏం రియాక్ట్ అవ్వకపోయేసరికి దానికి తోడు వీళ్ళిద్దరూ అదోలా ఉండడంతో జాక్ కి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందేమో అని అనుమానం వస్తుంది. వెళ్లి జెన్నిఫర్ ని అడిగితే అప్పుడు తను జరిగింది మొత్తం చెప్పేయడంతో అది తెలిసి జాక్ చాలా బాధపడతాడు. కోపంతో తన వైఫ్ నీడ్చుకుంటూ వెళ్లి మాన్యువల్ షెల్టర్ దగ్గర వదిలిపెట్టేస్తాడు. ఇంక నువ్వు నా దగ్గరికి రామాకు, ఇక్కడే ఉండిపో అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన మాన్యువల్ జెన్నిఫర్ ని చూసి బాధపడి సో ఇంకా ఆమెని అతని దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి కలిసి డాన్స్ చేస్తూ ఉంటే అదంతా చూస్తున్న జాక్ వాళ్ళని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాడు. ఎందుకంటే జాక్ ఒంటరిగా ఉంటూ తన వైఫ్ మోసం చేసిందన్న రియాలిటీని యాక్సెప్ట్ చేసి అసలు ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోవడమే మానేస్తాడు. దీని తర్వాత ఇలా 5 నెలలు గడిచిపోతాయి. ఈ టైంలో వాళ్ళు అక్కడ బతకడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఇంకా మెల్లిగా జాక్ కూడా చేపల్ని పట్టుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్చుకుంటాడు. అలాగే ఫిషింగ్ కోసం అక్కడ ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో ఒక డిఫరెంట్ గాగుల్స్ ని రెడీ చేసుకొని దాని సహాయంతో సముద్రం లోతుల్లోకి వెళ్లి మరీ చేపల్ని వేటాడుతూ ఉంటాడు. అలా ఒక రోజు జాక్ ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ వాటర్ లోపల అతనికి ఒక చిన్న బోట్ కనిపిస్తుంది. దాన్ని పైకి లేపి అతను ఒక్కడే దాన్ని ఒడ్డుకు తీసుకొని వస్తూ ఉంటే అది చూసిన మాన్యువల్ వెంటనే అతనికి హెల్ప్ చేయబోతాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బయటపడడానికి అదొక్కటే దారి కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వచ్చి జాక్ తో జాయిన్ అవుదాం అనుకుంటే కానీ జాక్ కి మాత్రం వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేక అతను ఒక్కడే వెళ్లి ఆ బోట్ ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు జెన్నిఫర్ దగ్గరకు వస్తూ ఉంటే జాక్ తన్ని తిట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. స్లోగా బోట్ ని ఫిక్స్ చేసుకొని అతను ఒక్కడే అక్కడ నుంచి బయటపడాలనుకుంటాడు. ఓ పక్క వీళ్ళిద్దరూ అదంతా చూస్తూ ఉంటారు. సో ఇంకా రోజు నైట్ జెన్నిఫర్ మన ఇద్దరం ఆ బోట్ ని కొట్టేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదామని ఐడియా ఇస్తుంది. కానీ మాన్యువల్ అదంత ఈజీ కాదని చెప్పి వాడు ఎప్పుడు ఆ బోట్ దగ్గరే ఉంటున్నాడు కానీ వేరే ప్లాన్ చెప్తూ ఉంటాడు. కానీ ఓ పక్క జాక్ వాళ్ళు మాట్లాడుకునేదంతా ఆ పొదల షాట్ నుంచి వింటూ ఉంటాడు. సో వీళ్ళ ప్లాన్ మొత్తం తెలిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ప్లాన్ ప్రకారం మాన్యువల్ ఒక పెద్ద ఫిష్ ని వేటాడి తీసుకొస్తాడు. అది చూసి జాక్ కూడా ఫిషింగ్ కు వెళ్తే అదే టైంలో వాళ్ళ బోట్ ని కొట్టేసి సముద్రంలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లక ముందే కాసేపటికే ఆ బోట్ వాటర్ లో సింక్ అయిపోతుంది. అప్పుడే ఇదంతా జాక్ ప్లాన్ అని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇంకా చేసేదేం లేక వాళ్ళు తిరిగి ఐలాండ్ కి వస్తూ ఉంటే ఇదంతా ప్లాన్ చేసిన జాక్ వాళ్ళు మోసపోయి వెనక్కి రావడం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వన్స్ వాళ్ళు తిరిగి రాగానే జాక్ ఇంకా కోపంతో మాన్యువల్ చంపడానికి వెంటబడతాడు. ఆ సముద్రపు ఒడ్డున వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇప్పుడు వాడిని చంపడానికి కారణం దొరికేసరికి ఆ చేపలను వేటాడే బలంతో మాన్యువల్ ని దారుణంగా పొడి చేస్తాడు. ఇంకా అతను అన్కాన్షియస్ అయిపోగానే చనిపోయి ఉంటాలే అనుకుని జెన్నిఫర్ ని కిడ్నాప్ చేసి అతను షెల్టర్ దగ్గర తీసుకొచ్చేస్తాడు. అలా ఆ నైట్ జెన్నిఫర్ ని బంధించి తన మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉండగా కానీ ఇంతలో మాన్యువల్ వచ్చి తను కాపాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగి మాన్యువల్ కి విపరీతంగా గాయాలవుతాయి. అప్పుడు జాక్ మళ్ళీ అతను చంపేయబోతుంటే కానీ ఇంతలో జెన్నిఫర్ ఎలాగో హెల్ప్ చేసి వాళ్ళిద్దరూ ఐలాండ్ లోకి పరిగెత్తేస్తారు. నెక్స్ట్ డే జాక్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ ఒక చెట్టు పైన ఇద్దరు దాక్కొని కనిపిస్తారు. ఇతని చేతిలో బాణాన్ని ఆల్రెడీ గాయాలతో ఉన్న మాన్యువల్ మీద విసురుతాడు. బ్యాలెన్స్ కోల్పోయి మాన్యువల్ ఆ పై నుంచి కింద పడిపోతాడు. కానీ నిజానికి ఇతని గర్ల్ ఫ్రెండ్ బ్లాక్ మ్యాజిక్ వల్లే అంతెత్తు నుంచి కింద పడిపోతాడు. మూవీ స్టార్టింగ్
లో మాన్యువల్ అతను గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి ఉంటాడు కదా, సో ఆ అమ్మాయి ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేస్తూనే ఉంటుంది. ఇంకా జాక్ అతను చంపైపోతున్నాడు అనగా జెనిఫర్ వచ్చి తన హస్బెండ్ ని కత్తితో పొడిచేయబోతుంది. ఇటువైపు మాన్యువల్ కూడా పెద్ద రాయిని తీసుకొని జాక్ మీదకు విసిరబోతూ ఉంటే, కానీ మరోవైపు ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల అలానే వెనక్కి పడిపోయి తన గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఒక పుల్లకు గుచ్చినట్టు సేమ్ ఇక్కడ వెనకాల ఉన్న ఆ బల్లానికి గుచ్చుకొని చనిపోతాడు. ఇక్కడ సీన్ కట్టే 1 year తర్వాత ఒక ఫ్యామిలీ ఆ ఐలాండ్ లో అడుగు పెడతారు. ఆ ఫ్యామిలీ ఆ ఐలాండ్ లోకి వచ్చి షెల్టర్ లో పడుకొని ఉన్న జెనిఫర్ ని చూస్తారు. జెనిఫర్ తాను ఇంకా మాన్యువల్ చనిపోయినందుకు దిగులుగానే ఉండిద్ది. తను 1 year పాటు ఇక్కడే స్ట్రక్ అయిపోయానని చెప్పడంతో సో ఇంకా ఫ్యామిలీ జెనిఫర్ ని కాపాడి వాళ్ళతో పాటు బోట్ లో తీసుకెళ్లిపోతారు. కానీ తను జాక్ గురించి ఎక్కడ మెన్షన్ చేయదు. ఇంకా వాళ్ళ షిప్ లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జాక్ మనకు అక్కడే ఫిషింగ్ చేస్తూ కనబడతాడు. అప్పుడు వీళ్ళని చూసి జాక్ ఆనందపడి పిలుస్తూ ఉంటే, కానీ జెనిఫర్ మాత్రం అతని లైటర్ ని కూడా తీసుకొచ్చేసి ఫైనల్లీ తన హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకునిద్ది. ఒక పక్క తన హస్బెండ్ అరుపులు వినిపిస్తున్నా గానీ జెనిఫర్ అసలేం పట్టించుకోకుండా ఆ ఫ్యామిలీ కూడా బోట్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ అరుపులేం వినిపించకపోయేసరికి జాక్ ఇంకా ఫైనల్ గా ఐలాండ్ లోనే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒక మనిషిని చంపినందుకు జెనిఫర్ తన హస్బెండ్ ని ఐలాండ్ లోనే వదిలేసి వెళ్ళడం చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.